Hello, dear students. Welcome back, all of you. Welcome to Hyderabad IAS Academy. Guys, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి సంబంధించి కోచింగ్ అవసరం లేదా, కోచింగ్ లేకుండా కూడా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ని క్రాక్ చేయొచ్చా అని చాలా సందర్భాల్లో ఎంతోమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఇలా సొసైటీలోని డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్. అఫ్ కోర్స్ కోచింగ్ అన్న పాయింట్ చాలా మంది ఫైనాన్షియల్ యాంగిల్లో చూస్తూ ఉంటారు. ఇది ఫైనాన్షియల్ యాంగిల్ మాత్రమే కాకుండా సైకలాజికల్ యాంగిల్ కూడా అని గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్ అవసరమా లేదా అనుకున్నప్పుడు కోచింగ్ అంటే ఏంటో చూడాలి. చాలా మంది దీన్ని నారోగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. దీనికి మళ్ళీ బ్రాడర్ యాంగిల్ కూడా ఉంటుంది. సో ఈ సివిల్ సర్వీసెస్ అంటే 4 జనరల్ స్టడీస్ పేపర్స్, ఆప్షనల్, టెస్ట్ సిరీస్, వీటన్నిటిని కలగలుపుకొని సివిల్ సర్వీసెస్ కోచింగ్ అంటారు. సో ఇది బ్రాడర్ యాంగిల్లో. నారో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే చాలా మంది స్టూడెంట్ ఎక్కడైతే జనరల్ స్టడీస్ కోచింగ్ తీసుకుంటాడో, లైక్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఆ కోచింగ్ తీసుకుంటేనే కోచింగ్ తీసుకున్నట్టు అన్నట్లు కూడా ఇంటర్ప్రిట్ చేస్తారు. బట్ రాంగ్ అండి. ఇంటర్వ్యూ గైడెన్స్ అయినా, టెస్ట్ సిరీస్ అయినా, ప్రిలిమ్స్ అయినా, మెయిన్స్ అయినా, ఆప్షనల్ అయినా. అందుకే మీరు చూస్తే చాలా ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో, ర్యాంక్ 1, 2, 3, 4 వీళ్ళ పేర్లు డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ సిరీస్ కానీ, ఆప్షనల్ కానీ ఇలా కోచింగ్కి వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం. కొన్నిసార్లు ఈ కోచింగ్ మాత్రమే కాకుండా మెంటార్షిప్లో కూడా తీసుకుంటారు. అందుకే వీటిని కోచింగ్ లాగా కన్సిడర్ చేస్తాం. బట్ ఫైన్, ఇంకా కోచింగ్ తర్వాత స్టూడెంట్కి కోచింగ్ అవసరమా కాదా? జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఓన్లీ జనరల్ స్టడీస్ చదివేటప్పుడైనా కూడా కోచింగ్ అవసరమా కాదా అని కూడా మీరు అడగొచ్చు. సో మిగతావి ఎలాగో తీసుకుంటాం సార్, తప్పదు. మరి జనరల్ స్టడీస్ చదివేటప్పుడు దానికైనా కోచింగ్ అవసరమా కాదా? ఆ పాయింట్ చెప్పండి అన్నప్పుడు దానికి కూడా ఎప్పుడు కూడా కోచింగ్ కావాలా వద్దా అనుకున్నప్పుడు ఫిక్స్డ్ ఆన్సర్ అనేది ఉండదు గైస్. సో అంటే అందరికీ ఒకటే సెట్ వర్తించదు అన్నట్టు, అందరికీ ఒకటే ఒక ఫార్ములా వర్తించదు అన్నట్టు, దీనికి కూడా డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. సో నేను ఎవరికి కోచింగ్ అవసరం లేదు అన్నప్పుడు మీకే డిసైడ్ చేసుకోవాలని చెప్పి చెప్తాను. ఇప్పుడు ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి సార్ కోచింగ్ అవసరమా లేదా అన్నప్పుడు నేనేం చెప్తానంటే, అదే స్టూడెంట్ ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. ఫర్ సపోజ్ హిస్టరీ తీసుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, లేకపోతే పాలిటీ తీసుకోండి, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనో, ప్రెసిడెంటో, సుప్రీం కోర్టో, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోండి, మిసైల్స్ కి సంబంధించో లేకపోతే ఇస్రోకి సంబంధించో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ తీసుకోండి. సో ఎందుకంటే చాలా మంది డిగ్రీలో, ఇంజనీరింగ్ లో చదివి, లేకపోతే ఎంబీబీఎస్ చదివి, లేకపోతే డిఫరెంట్ స్ట్రీమ్స్ లో నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లోకి వస్తారు ప్రిపేర్ అవ్వడానికి. కానీ ఇప్పటి వరకు చదివింది, ఇప్పుడు చదవబోయేది చాలా కాంట్రాస్ట్ గా ఉంటుంది, కొన్నిసార్లు సిమిలర్ గా కూడా ఉంటుంది. సో నేను స్టూడెంట్కి ఏం చెప్తానంటే, నువ్వు ఏదో ఒక పాయింట్ పికప్ చేసుకో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దాన్ని నీ ఓన్గా ఒక బుక్ తీసుకొని చదివేసి మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నీకు ఆ టాపిక్ చదవడానికి ఎంత టైం పట్టింది, లైక్ ఒక 2 hours పట్టిందా, 3 hours పట్టిందా, ఫైన్. అయిపోయిన తర్వాత ఒక 4 days గ్యాప్ ఇచ్చి 5th డే చూసుకో. 5th డే నువ్వు ఎంత రీక్యాప్ చేయగలుగుతున్నావు నువ్వు చదువుకున్న టాపిక్ని, ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని. అండ్ అలాగే ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి నీలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, ఇదే నువ్వు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి కోచింగ్ అనను, నేను యూట్యూబ్లో ర్యాండమ్ వీడియో చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అది తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఏదైనా కానీ ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం చూసి అంతకుముందు దానికి రిలేటెడ్ మెటీరియల్ ఒకటి మీరు చూసుకోండి. అంటే ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్, ఇప్పుడు మీరు చదివింది కాకుండా దానికి ఆ ఫ్యాకల్టీ ఇచ్చే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఒక 4-5 days తర్వాత మళ్ళీ గ్యాప్ పెట్టండి. ఈ 2 కేసెస్లో ఎక్కడ మీకు కాన్ఫిడెన్స్ ఉంది? ఒకటి ఓన్గా చదివితే కాన్ఫిడెన్స్ ఉందా, లేకపోతే వీడియోస్ పైన కాన్ఫిడెన్స్ ఉందా? దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఒకటే టాపిక్ తోని ఓన్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో పాసిబులా? కుదరదు. కొన్నిసార్లు మల్టిపుల్ వేస్కి వెళ్ళాలి. ఒక్కొక్కసారి నువ్వు చూసిన వీడియో కూడా క్వాలిటీగా చెప్పకపోవడం వల్ల నీకు నచ్చకపోవచ్చు. అందుకే కోచింగ్ అవసరమా లేదా అనేది వేరియస్ పారామీటర్స్ పైన డిపెండ్ అవుతుంది. కేవలం ఇతరులకు అడగడం కాదు. సో టాపర్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కోచింగ్ తీసుకున్నారా లేదా అనేసరికి నేను కోచింగ్ తీసుకోలేదు, సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యాను అనేసరికి మీలో చాలా మంది సెల్ఫ్ గా ప్రిపేర్ అవుతేనే వస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. అదే టాపర్ దగ్గరికి వెళ్ళి
నేను ఈ ఫలానా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను అని చెప్పినప్పుడు మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుంటూనే వస్తుంది అన్న అపోహలో లేకపోతే భ్రమనో లేకపోతే ఇమాజినేషన్కి వెళ్తుంటారు. సో కోచింగ్ అవసరం లేదు అనేది మనకు మ్యాటర్ కాదు. అల్టిమేట్గా అవుట్పుట్ సిలబస్ని మనం కంప్లీట్ చేయగలిగామా లేదా. దీనికంటే ముందు ఇంకొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి స్టూడెంట్కి చదివేటప్పుడు ప్రతి టైంలో. ఎందుకంటే ఒకవేళ సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు అతనికి ప్రతి ఎగ్జామినేషన్ పైన కంప్లీట్ అవగాహన ఉండాలి. అంటే కొన్నిసార్లు సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూస్తున్నాం, నీకు తెలీదు జనరల్గా ఆ టాపిక్కి ఎంత టైం కేటాయించాలి. ఆ టాపిక్ చదివిన తర్వాత నెక్స్ట్ వేరే ఆర్యన్ సివిలైజేషనో లేకపోతే వేదిక్ సివిలైజేషన్కో వెళ్తావు. వెళ్ళినప్పుడు అంటే అది ఎగ్జామ్ యాంగిల్లో ఎలా చూడాలి అంటే నువ్వు ఓన్గా చదివినప్పుడు నీ అంతటి నువ్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకొని, మెయిన్స్ క్వశ్చన్స్ చూసుకొని, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూసుకొని, ఎగ్జామ్ ట్రెండ్ని అనలైజ్ చేసుకొని, ఇలా అన్ని ఓపికతో పేషెన్స్తో ఇవన్నీ చూసుకొని వెళ్తే నీకు కంఫర్టబుల్గా ఉంటుంది అంటే నీకు కోచింగ్ అవసరం లేదనుకోవచ్చు. కానీ సార్ ఆ పీవైక్యూస్ని చూడటము, లేకపోతే ఎగ్జామ్ ట్రెండ్ని ప్యాటర్న్ని అనలైజ్ చేయడము, లేకపోతే ఓన్గా చూసుకొని వెళ్తే నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు అని నువ్వు అనుకున్నప్పుడు 100% కోచింగ్ అనేది బెనిఫిట్ అవుతుంది. ఎవరో చెప్పారని కోచింగ్కి వెళ్ళడం, ఎవరో చెప్పారని సెల్ఫ్గా స్టడీ చేయడం లాంటివి చేస్తే మీ ప్రాబ్లంలోకి అంటే మీ ప్రాబ్లంని మీరే కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో నా గురించి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీకి సంబంధించి కరిక్యులంని కానీ లేకపోతే స్టూడెంట్స్కి సంబంధించిన పర్సనల్ గైడెన్స్ కానీ అన్నీ నేనే ఇస్తూ ఉంటాను. నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2 సార్లు ఇంటర్వ్యూ వరకు రీచ్ అయ్యాను అండ్ 5 మెయిన్స్ కంటిన్యూస్గా రాశాను. అంటే 5 ప్రిలిమ్స్ కంటిన్యూస్గా అయిపోయింది అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొలిటికల్ సైన్స్లో 2 సార్లు క్వాలిఫై అయ్యాను. తెలంగాణ స్టేట్ గురుకుల ఎగ్జామినేషన్, జేఎల్ ఎగ్జామినేషన్ వీటికి సంబంధించి కూడా నేను క్వాలిఫై అయి ఉన్నాను. బట్ ఇంకా ఫైనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర దట్ గాట్ హాల్టెడ్. ఇది నా ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే గత 8 ఇయర్స్గా డిఫరెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో నేను చెప్తూ ఉన్నాను. ఈ ఢిల్లీలో, హైదరాబాద్లో అండ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో. ఇలా స్టూడెంట్స్కి ట్రైనింగ్ చేసిన ఎక్స్పీరియన్స్, అకాడమిక్ ఎక్స్పీరియన్స్, పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ పరంగా అండ్ అలాగే కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లోనే ఉన్నాను ప్రిపరేషన్ అవుతూనే. ప్రిపరేషన్ స్టేజ్లోనే టీచింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఈ అంత అనుభవంతో ప్రతి స్టూడెంట్ని కీన్గా అబ్జర్వ్ చేయడం, మీకు ఫ్రీగా కౌన్సిలింగ్ అంటే మీకుండే కామన్ డౌట్స్ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ చేస్తూనే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే సెల్ఫ్ స్టడీ చేసే కంటే చేయాలని ఫిక్స్ అయినప్పుడు దానికి సంబంధించి కొన్ని ప్రికాషన్స్ ఏమి మైండ్లో పెట్టుకోవాలి, ఎన్సీఆర్టీస్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి, వీటన్నిటికీ సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ మీకు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. దీనికి మీకు రెస్పాన్స్ రాకపోతే మాత్రం 9110556858 మెసేజ్ మాత్రమే చేయండి, కాల్ చేయకండి. ఇది నా పర్సనల్ నంబర్. ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఎవరికి కోచింగ్ అవసరం, ఎవరికి కోచింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా చాలా సార్లు ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. స్టూడెంట్ కూడా అదే ఇమాజినేషన్ లో ఉంటారు, అటా ఇటా. ఎవరినో చూసి నువ్వు తేల్చుకోవాల్సిన అవసరం లేదు. నీ పర్సనల్ సిచ్యువేషన్ ఎలా ఉంది. కొంతమంది స్టూడెంట్ వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఫిజికల్ లొకేషన్స్ కి వచ్చి హాస్టల్లో గడుపుతూ ఫుడ్ అడల్ట్రేషన్ లేకపోతే హెల్త్ స్పాయిల్ చేసుకుంటూ ఉండడం ఇష్టం ఉండదు. దానికోసం కోచింగ్ అంటే ఒక ఇబ్బందిలా ఫీల్ అవుతారు. కానీ అదే స్టూడెంట్ ఇంట్లోనే ఉంటూ హోమ్ ఫుడ్ తింటూ ఆన్లైన్ లో కూడా క్లాసెస్ వింటూ మీ కోచింగ్ ని ఇంకాస్త సులభం చేసుకోవచ్చు. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో రోజు జరిగే క్లాసెస్ లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ క్లాసెస్ జరిగేటప్పుడే మీకు స్టూడెంట్స్ కనబడతారు. మీకున్న డౌట్స్ ని మీరు అదే టైంకి అడగొచ్చు. ఒకవేళ అక్కడ డౌట్ రిజాల్వ్ కాకుండా మీకు సపరేట్ సెక్షన్ ఉంటుంది. వీళ్లకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి సార్ ఐ ఆమ్ ద స్టూడెంట్ ఆఫ్ సో అండ్ సో బ్యాచ్, ఈ డౌట్ కి సంబంధించి ఫ్యాకల్టీతో మాట్లాడాలి అని నేను అనుకుంటున్నానంటే వాళ్ళకు కూడా కాంటాక్ట్ చేయిస్తారు. ఇక్కడున్న యూనిక్నెస్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఓన్లీ 50 మెంబర్స్ ని మాత్రమే ఇంటెక్ తీసుకుంటాం, అంతకంటే మించి ఉండదు. ఆ 50 మెంబర్స్ పేర్లు కూడా రోజు ఫ్యాకల్టీ వచ్చి పోతూ ఉండేసరికి వాళ్ళ పేర్లు కూడా ఆయన గుర్తుండిపోతాయి. ఫలానా రాజేష్, ఫలానా రాకేష్, ఫలానా సౌమ్య, ఫలానా స్వాతి అని పిలిచి మీరు లాస్ట్ క్లాసులో ఒక ర్యాండమ్ క్వశ్చన్ అడగడం కానీ, మెయిన్స్ క్వశ్చన్ రాస్తున్నామని అడగడం కానీ, క్లాసులోనే క్వశ్చన్ డిస్ప్లే చేస్తూ మీ అందరికీ మెయిన్స్ రాయమని చెప్తాం, మెయిన్స్ ఆన్సర్ ప్రాక్టీస్ చేయిస్తాం. కానీ అందరిది చెక్ చేయడం కొన్నిసార్లు డిలే అవ్వచ్చు. కానీ ర్యాండమ్ స్టూడెంట్కి
రాకేష్, ఈ మెయిన్స్ క్వశ్చన్ నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆన్సర్ రాయాలి. రాజేష్, ఈ ప్రిలిమినరీ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెప్పాలి. ఇలా పాయింటెడ్ గా అడుగుతున్నప్పుడు వాళ్ళలో క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. ఇవాళ రాయకపోతే కనీసం రేపైనా సార్కి నేను ఆన్సర్ రాసి చూపించాలి అని చెప్పి ప్రతిసారి సో ఇలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అండ్ దట్ ఈస్ వై కోచింగ్ ఎసెన్షియల్ అని మీరు అనుకుంటే, నేను చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ లో కోచింగ్ అవసరం అనుకునే థింగ్స్ లో ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కోచింగ్ అవసరం లేకపోయినా కొన్ని ప్రికాషన్స్ కావాలి అనుకున్నప్పుడు దానికి కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ బేసిక్గా కోచింగ్లో జరిగేది ఏంటంటే, జిమ్కి వెళ్తారు. జిమ్కి వెళ్ళినప్పుడు జనరల్గా మీరు జిమ్కి వెళ్ళి డంబెల్స్ మోస్తూ ఉంటారు, అది మీ థింగ్. కానీ పక్కన కోచ్ ఉన్నప్పుడు ఆయన మీకు పుషప్ ఇస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, కమాన్ కమాన్ కమాన్. ఆయన అరుపులకు తట్టుకోక ఇక తప్పదురా అని చెప్పేసి బలవంతంగానైనా డంబెల్స్ ని లిఫ్ట్ చేస్తాం. అది కావాలి. రన్నింగ్ చేస్తున్నప్పుడు స్ప్రింటో లేకపోతే ఒక పర్టికులర్ దానికి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే ఎవరు పక్కన లేనప్పుడు లేజీగా రన్ చేస్తూ ఉంటాం. పక్కన కోచ్ కమాన్ కమాన్ రన్ చేయాలి, ఆగొద్దు, ఇంకా రన్ అంటే మన బాడీలో ఎండ్యూరెన్స్ ని పెంచుతారు వాళ్ళు. సేమ్ అలాగే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో స్టూడెంట్ చదివే క్రమంలో సడన్ గా లో ఫీల్ అవుతారు. ఆయన లోగా ఉన్నాడని మీకు ఎలా తెలుస్తుంది అంటే, టెస్ట్ లో మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్, ఆ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని నువ్వు లోగా ఉన్నావా, సో ఎందుకు లో మార్క్స్ వస్తున్నాయి, సో ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి. సో ఇటువంటి సైకలాజికల్ ఎండ్యూరెన్స్ ని హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ మీకు ఇస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా కూడా డైరెక్ట్ గా ఎస్ఆర్ నగర్ లోని మన ఆఫీస్ లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా కాల్ ద్వారానైనా కానీ వాట్సాప్ ద్వారానైనా కానీ మెసేజ్ పెట్టొచ్చు. ఎందుకంటే ఎంతో మంది పేరెంట్స్ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి తమ పిల్లల్ని ఈ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ చేయించాలి అనుకుంటారు. సో డైరెక్ట్ గా ఒకేసారి కోచింగ్ కాకుండా అంచెలంచెలుగా బయట ఉంటున్నాయి. అలాంటి వాళ్లకు ఎన్సీఆర్టీ ఫౌండేషనల్ క్లాసెస్ హెల్ప్ అవుతాయి, లైవ్ స్ట్రీమింగ్ క్లాసెస్ కూడా హెల్ప్ అవుతాయి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నా నంబర్కి కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కానీ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.